హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కమ్మని చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మన అమ్మమ్మలు నాయనమ్మలు చేసినట్లుగా చాలా సింపుల్గా చాలా టేస్టీగా చూపించబోతున్నాను. పిల్లలు మాత్రం చాలా ఇష్టంగా తింటారండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా? స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా నేను కిలో చేపల్ని ఇలా ఒక బౌల్లో బాగా వాష్ చేసేసుకొని తీసుకున్నాను. దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకోవడం వల్ల మనం వండుకునేటప్పుడు ముక్క అనేది చెదిరిపోకుండా ఉంటుంది. ఇలా కలుపుకొని 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, ఒక 3 లవంగాలు వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు వీటిని దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనిచ్చి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఈ విధంగా పౌడర్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక 5-6 మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. చేపల పులుసులో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఈ రెండింటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇప్పుడు 2 లేదా 3 ఆనియన్స్ని వీలైనంత చిన్న ముక్కలుగా కానీ లేదా మిక్సీలో కచ్చాపచ్చాగా ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ పేస్ట్ మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటేనే కర్రీ చాలా బాగుంటుందండి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కానీ 2 కానీ టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటున్నాను. పెద్దదైతే 1, చిన్నదైతే 2 టమాటాలు వేసుకోవాలండి. ఈ పేస్ట్ వేసుకొని దీన్ని కూడా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు మనం ముందుగా ముక్కల్లో యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగా వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ కారం, టోటల్గా ఈ కర్రీకి 2 స్పూన్ల కారం సరిపోతుందండి. మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పౌడర్ని కూడా వేసేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఈ మొత్తం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పేస్ట్లోని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ కర్రీకి కిలో చేపలకి 100 గ్రాముల చింతపండు అయితే సరిపోతుందండి. చింతపండుని ముందుగానే నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని ఈ చింతపండు పులుసుని
ఇప్పుడు వేసుకోవాలి. పులుసు మొత్తం పిప్పు లేకుండా ఇలా బాగా చిక్కగా వేసుకున్న తర్వాత ఇంకొంచెం వాటర్ని కూడా వేసుకుంటున్నాను. అలా యాడ్ చేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ పులుసు మొత్తాన్ని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడకనివ్వాలి. పులుసు అనేది ఉడుకుతుండగా మనం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు ఈ పులుసుని ఉడకనిద్దాం. 5 నిమిషాల తర్వాత పులుసు ఇలా ఉడుకుతుండగా ఒక్కొక్క ముక్కని ఇలా వేసుకోవాలి. ఇలా ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత గరిటెతో కలపకుండా ఇలా ఒకసారి క్లాత్తో పట్టుకొని ఇలా కొంచెం కుదుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు 2 లేదా 3 బెండకాయల్ని ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నాను. బెండకాయ వేసుకోవడం వల్ల చేపల పులుసు మరింత టేస్ట్ వస్తుందండి. ఇలా బెండకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఈ బెండకాయలు కూడా పులుసులో చక్కగా ఉడికిపోతాయి. ఇలా మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. పులుసు అనేది చిక్కగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకి పులుసు అనేది చిక్కగా అనిపించకపోతే మరో 2 నిమిషాలు కుక్ చేసుకోవచ్చు. పులుసు దగ్గరగా అయిపోయింది కాబట్టి ఇప్పుడు చివరగా తురుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొత్తిమీర వేసుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని చివరగా కొంచెం కళ్ళుప్పు కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. కమ్మని చేపల పులుసు రెడీ అయిపోయిందండి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నామంటే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ కమ్మని చేపల పులుసు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కమ్మని చేపల పులుసు పూర్తిగా చల్లారిన తర్వాత రైస్లోకి ఈ విధంగా సర్వ్ చేసుకున్నారంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.